అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ప్రముఖ కవి కేసీఆర్ కి గురువైనటువంటి బైశెట్టి రమణయ్య గారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మార్చి 27వ తారీఖు ఉదయం కన్నుమూయడం జరిగింది. ఇక ఇప్పటికే గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి నేరుగా కలిసే ప్రయత్నం చేశారు. బైశెట్టి రమణయ్య గారికి సంబంధించి ఆయన ఆరోగ్యానికి సంబంధించి గతంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ కి బైశెట్టి రమణయ్య గారికి కూడా చాలా అనుబంధం అనేది ఉంది. అయితే నిన్న మార్చి 27వ తారీఖు అయితే ఆయన కన్నుమూయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప మహనీయుణ్ణి కోల్పోయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ చరిత్రకి, తెలంగాణ సంస్కృతికి సంబంధించి బైశెట్టి రమణయ్య గారు ఒక గొప్ప పుస్తకాలని, వ్యాసాలని రాసి తెలంగాణ యువతరానికి, నేటి సమాజానికి ఆయన చూపించి వెళ్ళిపోవడం జరిగింది. ఇక నేటి యువతరము, నేటి సమాజం అందరూ కూడా ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక గొప్పగా ఆయన ఆలోచనలు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఆలయాలు కానీ, పాతకు అంటే మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాల చరిత్రని కూడా ఆయన పూర్తిగా కూడా చాలా లోతుగా దాన్ని వెలికి తీసి ఒక గొప్పగా దాన్ని చిత్రీకరించి మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి సమాజానికి, యువతరానికి అందరికీ కూడా చూపెట్టడం జరిగింది. ఇక బైశెట్టి రమణయ్య గారు జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో 1939లో జన్మించారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు అంటే బైశెట్టి శివానందము, బైశెట్టి గంగూబాయి ఇద్దరికి కూడా ఈయన జన్మించడం జరిగింది. ఇక ఎవరైతే బైశెట్టి రమణయ్య గారికి 4 తమ్ముళ్ళు ఉన్నారు, తర్వాత 3 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక బైశెట్టి రమణయ్య గారు 1950లో పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళ భార్య వరలక్ష్మి. అయితే వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ 2 కుమార్తెలు, అదేవిధంగా 2 కుమారులు కూడా జన్మించడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టభద్రులు చేయడం జరిగింది. తర్వాత బైశెట్టి రమణయ్య గారు ఒక గొప్ప ఆలోచనతో దాదాపు 350 మంది ఉపాధ్యాయులని ఆయన సన్మానించుకోవడం కూడా జరిగింది. ఇక తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ప్రధానంగా కరీంనగర్కి సంబంధించి మొత్తం కూడా అనేక వ్యాసాలు రాశాడు. అనేక గొప్ప గొప్ప ఆలయాల చరిత్రలని వెలికి తీసి నేటి సమాజానికి ఆయన చూపెట్టాడు. అయితే గతంలో సిద్దిపేట జిల్లాలో ఆయన ఉపాధ్యాయుడిగా కూడా చేశారు. ఉపాధ్యాయుడిగా చేసి అనేక రోజులుగా కూడా విద్యార్థులందరికీ మంచి ఒక గొప్ప పాఠాలని, జీవిత పాఠాలని కూడా ఆయన నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా జీవితాలకు సంబంధించి, వ్యక్తిగత అంశాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా మనం కనుక చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఇంటర్ చదువుతున్నప్పుడు, ఆయన ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు బైశెట్టి రమణయ్య గారు ఆయనకు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ అప్పట్లో ఇంటర్మీడియట్ చేశారు. ఆ ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఆయనకు బైశెట్టి రమణయ్య గారు కూడా పాఠాలు చెప్పడం జరిగింది. ఆ పాఠాలని నేర్చుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడని కూడా ఆయన గతంలో కేసీఆర్ని కొనియాడడం కూడా జరిగింది. మరి కేసీఆర్కి అత్యంత దగ్గర ఆయన, అదేవిధంగా చాలా ఇష్టమైనటువంటి బైశెట్టి రమణయ్య గారు చనిపోవడంతో ఈ వార్త విన్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. తనకు బైశెట్టి రమణయ్య గారు ఎన్నో పాఠాలు నేర్పారు, అదేవిధంగా జీవిత పాఠాలు నేర్పారు. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ చరిత్ర గురించి ఆయన ఎన్నో విషయాలని నాకు చెప్పారు అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అండ్ దాంతో పాటుగా కూడా చాలా మంది రాజకీయ నాయకులు బైశెట్టి రమణయ్య గారు ఉపాధ్యాయుడిగా చేశారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విద్యార్థులు చాలా మంది కూడా తీవ్రమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బైశెట్టి రమణయ్య గారు టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాసే ప్రయత్నం చేశారు. ఆ పుస్తకం కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల లోపల కూడా ప్రధానంగా దాన్ని పెట్టడం జరిగింది. చాలా గొప్పగా ఆయనకు ఒక అనేకమైనటువంటి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇక బైశెట్టి రమణయ్య గారు పిహెచ్డి అంటే విద్య గురించి కనుక మాట్లాడుకుంటే ఆయన మొదటగా విద్య పూర్తిగా కూడా మాస్టర్ డిగ్రీతో మొదలుపెట్టి పిహెచ్డితో ఆయన పూర్తి చేశారు. ఇక పిహెచ్డిలో కూడా ఆయనకు
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా ఒక అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. జగిత్యాలలో అప్పట్లో ఆయనకు మొదటి అవార్డు కూడా వచ్చింది. ఎవరికి రాలేనటువంటి రోజుల్లో బైశెట్టి రమణయ్య గారికి మొదటి అవార్డు కూడా రావడం జరిగింది. ఇక ఆయన బిడ్డలని ఆయన కొడుకులని కూడా ఆయన పట్టభద్రులుగా చేయడం జరిగింది. ఇక బైశెట్టి రమణయ్య గారు చాలా చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం గురించి ప్రతిరోజు కూడా ఆలోచించేవారట. రాష్ట్రానికి సంబంధించి చరిత్రకు సంబంధించి ప్రధానంగా ఆయన ఉపాధ్యాయుడిగా చేశాడు. ఉపాధ్యాయుడిగా చేస్తూ కూడా ఇంకో పక్క తెలంగాణకు కానీ అదేవిధంగా అన్ని దేశాలలో ఉన్నటువంటి అంటే ఒక తెలంగాణ గురించి పక్కన పెడితే ప్రతి దేశంలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి అక్కడ చరిత్రకు సంబంధించి కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారట. తెలుసుకునే ప్రయత్నమే కాకుండా అందరికీ కూడా తనకు తోచినంత మేర చెప్పే ప్రయత్నం చేశారట. చరిత్రని తెలుసుకోవడం ముఖ్యం కాదు, దాన్ని మనము చరిత్రలో ఉంచడం ముఖ్యమంటూ కూడా బైశెట్టి రమణయ్య గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉండేవారట. మరి బైశెట్టి రమణయ్య గారు దాదాపు 50 సంవత్సరాల పాటు కూడా తన జీవిత పోరాటంలో అనేకమైనటువంటి పుస్తకాలను రచించారు, అనేకమైనటువంటి వ్యాసాలను రాశారు. చాలా మంది ఉపాధ్యాయులను కూడా సన్మానించే ప్రయత్నం చేశారు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా చేసి కూడా అప్పట్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తనకు కూడా ఆయన అనేకమైనటువంటి పాఠాలు చెప్పారట. మరి ఇప్పుడు ఒక్కసారిగా నిన్న ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. అయితే అప్పట్లోనే అంటే గతంలో కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు జగిత్యాలకు వెళ్ళినప్పుడు బైశెట్టి రమణయ్య గారిని కలిశారు. కలిసిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన యోగక్షేమాలకు సంబంధించి కూడా అప్పట్లో ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు. ఇక బైశెట్టి రమణయ్య గారు కూడా నాకు చాలా ఒక గొప్ప గురువు, అత్యంత దగ్గరైనటువంటి గురువు, నాకు జీవిత పాఠాలు నేర్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోరాటం నేను చేసినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి అనేక పాఠాలు కూడా నాకు గుర్తొచ్చాయి, అనేక వ్యాసాలు గుర్తొచ్చాయి అంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మొత్తం కూడా బైశెట్టి రమణయ్య గారు దాదాపు ఆయన జీవితం అంతా కూడా రాష్ట్రం గురించి, దేవాలయాల గురించి ఆయనకు తెలిసినటువంటి అంటే ఆయనకు ఎంత తెలిస్తే అంత ఇతరులకు చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దో గొప్ప చాలా మందిని కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. ఆయన ఒక గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రధానంగా ప్రాచీనానికి సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించి మొత్తం కూడా వాటిని వెలికి తీసే ప్రయత్నం చేశాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రాచీనంగా ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చరిత్రని తీసి మొత్తం కూడా గొప్పగా వాటిని రాసి పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేటి యువతరము, నేటి సమాజం అంతా కూడా బైశెట్టి రమణయ్య గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలో అసలు విద్య అనేది ఆయనకు అప్పట్లో విద్య నచ్చకపోయినప్పటికీ కూడా అంత పెద్దగా ఆయనకు చిన్నగా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా పెద్ద పట్టలేదు. కానీ తరువాత మళ్ళీ ఆయన ఒక ఉపాధ్యాయుడిగా మొత్తం కూడా మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేయడం, తర్వాత ఎంఏ చేయడం, తర్వాత బీడీ చేయడం, తర్వాత బీకామ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఆయన ఒక గొప్ప ఆలోచనలతో, ఒక గొప్ప స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అనేక పుస్తకాలు కూడా ఆయన రాసినటువంటి పరిస్థితి. అదేవిధంగా టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. ఇక ఈ పుస్తకం కూడా మొత్తం అనేక దేవాలయాల లోపల కూడా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల లోపల కూడా ఈ పుస్తకాన్ని ప్రధానంగా పెట్టడం జరిగింది. ఇక ఇంకా కేసీఆర్కి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా బైశెట్టి రమణయ్య గారు చనిపోవడంతో చాలా తీవ్రంగా వాళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి బైశెట్టి రమణయ్య గారు ఇప్పటికైతే ఆయన దాదాపు జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జన్మించారు. ఇక ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న అంటే మార్చి 27వ తారీఖు నాడు ఆయన కన్నుమూశారు. ఇక తెలంగాణ ఒక గొప్ప కవిని, అదేవిధంగా ఒక గొప్ప మహనీయుణ్ణి కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చాలా మంది కూడా బైశెట్టి రమణయ్య గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. ఆయన చేసినటువంటి గొప్ప ప్రయోగాలు అంటే ఆలయాలకు సంబంధించి, ఆలయాల చరిత్రకు సంబంధించి మొత్తం కూడా ఆయన తీసి నేటి సమాజానికి చూపెట్టడం. ఆయన ప్రధాన లక్ష్యం ఏంటంటే మనం తెలుసుకోవడం గొప్ప కాదు, అందరికీ చేరవేయడం గొప్ప అని చెప్పేసి ఆయన ప్రతిసారి కూడా చెప్తూ ఉండేదట. మనకు తెలిసినటువంటి దాన్ని, మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అని చెప్పేసి ఆయన ప్రతి సందర్భంలో కూడా మాట్లాడేదట. అటువంటి ఒక గొప్ప కవి, ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప
ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చనిపోవడం తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. మరి బైశెట్టి రమణయ్య గారి అంత్యక్రియలు ఆదివారం చేస్తారట. ఇక ఆయన మార్చి 27వ తారీఖు ఉదయం చనిపోవడం జరిగింది. ఇక ఆదివారం అంటే రేపు ఆయన అంత్యక్రియలు కూడా చేస్తారు అని చెప్తా ఉన్నారు. మరి బైశెట్టి రమణయ్య గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా గతంలో ఇంటర్మీడియట్ లో నాకు అనేక పాఠాలు చెప్పారు, జీవితం గురించి చెప్పారు, చాలా గొప్ప గొప్ప వ్యాసాలు కూడా నాకు ఆయన చెప్పారు, చాలా దగ్గరి ఒక గురువు నాకు అనేక సందర్భాల్లో కూడా నాకు నేను వెనుక అంటే కింద ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు నన్ను అనేక సందర్భాల్లో కూడా ప్రోత్సహించారు అంటూ కూడా కేసీఆర్ గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరి రేపు కేసీఆర్ అక్కడికి వెళ్తాడా ఏంటి అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇక బైశెట్టి రమణయ్య గారికి సంబంధించి ఆయన జీవితానికి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఇంకా మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.